నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. మేమైతే మైక్రోన్ సెంటర్కి వచ్చినాం. మేము వచ్చుడుతోనే మాకు సైబర్ ట్రక్ వెల్కమ్ చెప్పింది. ఇక వెల్కమ్ చెప్పుడుతోనే మేము లోపలికి పోయినాం. ఇగో ఈ మైక్రోన్ సెంటర్లో ఏమేమి ఉన్నాయో మీ కళ్ళతోనే మీరే చూసేయండి. ఇక ఇంట్లోనైతే మీకైతే ప్రతిదీ ఎలక్ట్రానిక్ వస్తువే దొరుకుతుంది అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ వస్తువు అంటే ప్రతిదీ కరెంట్తో నడిచే వస్తువులే. ఈ మైక్రోన్ సెంటర్ అయితే మాకైతే గంట దూరంలో ఉంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే కెమెరానైతే తక్కువకు దొరుకుతుంది అని ఒక అన్న చెప్పిండు. అందుకనే గంట దూరంలో ఉన్నాయన అంత గబగబా ఊరికొచ్చినామా ఆయన. ఇగో ఈ ల్యాప్టాప్ను నేను వచ్చే సంవత్సరం కొందామని నేను అంటుంటే మావాడు పెద్దది టీవీ కొందామని మావాడు అంటుండు. ఇక అట్లా ఉంటుంది మాతోని. టీవీ ఉన్నది కానీ పెద్ద స్క్రీన్ లేదన్నమాట. మావానికి పెద్ద స్క్రీన్ కావాలంట. ఏదైతే ఏంది టీవీ చూడండి. కానీ నేను అంటుంటే ల్యాప్టాప్ లేదని ల్యాప్టాప్ కొందామంటే ఇగో ఇవే అసలు కెమెరాలు అంటే ఇదేమో వ్లాగింగ్ లాగా అంటే యూట్యూబ్ నా సొంటలకు పనికొచ్చేటి, కానీ మా అన్నలకు పనికొచ్చేటి లేవు. అందుకనే వేరే షాప్లకు కూడా పోయినాం. ఆడ కూడా లేవు. ఇక ఈడలేవు అని అయితే నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన 1,80,000 పెట్టి. ఈ కెమెరా కోసం అయితే మా అన్నలు అయితే మస్తు తిప్పలు పడుతున్నారు. కెమెరాల కోసం తిప్పలు ఎందుకు పడతారు అంటే ఇప్పుడు పైసలు లేవు వాళ్ళ దగ్గర. పైసలు లేకున్నా అప్పు చేసి కెమెరాలు కొంటారు. నిజంగా చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి కెమెరాలు చూస్తూనే వెరినా కానీ వాళ్ళ తిప్పలు అయితే కొంచెమే అర్థమైంది. ఇప్పుడు మాత్రం నేను వీడియో తీస్తున్నప్పుడు అయితే నాకు మొత్తం తెలిసి వచ్చింది ఎంత తిప్పలు ఉంటుందో. నిజంగా ఫోటో కెమెరామ్యాన్లు అయితే ఎవరైనా చాలా తిప్పలు పడతారు. వాళ్ళని అయితే అసలు నిజంగా ఎవరు రెస్పెక్ట్ చేయరేమో అనిపిస్తుంది. కానీ మనల్ని మంచిగా కనబడాలి అంటే అసలు తిప్పలు కెమెరామ్యానే పడతాడు. మంచిగా వీడియోలు తీయాలి, మంచిగా ఫోటోలు తీయాలి కదా. అందుకని నేనైతే కెమెరామ్యాన్లకైతే నేను కూడా అంటే ఇప్పుడు కెమెరామ్యానే కదా, నాకైతే నిజంగా తిప్పలు తెలిసి వచ్చింది. ఈ కెమెరా కోసం అప్పులు చేసి అయితే మా అన్న కొంటుండు. ఇక కొన్నాడు. ఇక నేనైతే ఇది వీడియో 2 నెలల ముందే పెట్టాలి కానీ ఇక ఇప్పుడు లేట్ అయింది. జర ఏమనుకోకుండ్రి. ఎందుకంటే ఈ కెమెరాతో పాటు ఇంకో డ్రోన్ కూడా బుక్ చేసిన. అది వస్తుంది 2 ఒకసారి పెడతాను నేను ఊకున్నా కానీ అది ఇంకా సెక్యూరిటీ చెక్స్ ఏమో వాడి ఇంకా పెండింగ్లే ఉంది, వస్తలేదు. అందుకనే ఈ కెమెరాది అయితే ఇక పెట్టేస్తున్నా. ఇగో ఇదైతే లెన్స్ కూడా వచ్చిందనమాట. ఇగో లెన్స్ అయితే ఎట్లా వచ్చిందని అన్నీ నాకు ఇవన్నీ కొత్తగానే. నేనైతే జస్ట్ ఇది ఓపెన్ చేసి ఇది ఎట్లుందని మీకు చూపించనీకే చేస్తున్నా కానీ దీంతో నేను ఫోటోలు వీడియోలు అయితే ఏం తీస్తలేను. ఇది మా వాళ్ళకు ఎంత వీలైతే అంత దబ్బన పంపిద్దామనే అనుకుంటున్నా. ఇక ఎప్పుడు పంపిస్తానో అనేది మేము పంపించినా లేదా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పంపించినాక ఖచ్చితంగా వీడియోలు పెడతా. ఈ కెమెరాని అయితే నిజంగా మస్తు అంటే మస్తు అనిపించింది. నేనైతే ఇగో పెట్టి తీస్తుంటే నాకు నిజంగా నేను కూడా ఒక కెమెరా కొనుక్కోవాలనిపించింది కానీ ఈ సంవత్సరం అయితే కొనను. మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా యూట్యూబ్ సక్సెస్ అయినాక పెద్ద కెమెరాలు కొని మిమ్మల్ని మంచిగా యూట్యూబ్ తీసుకుంటా కూర్చోవాలి అని నేను అనుకుంటున్నా. మీరు కూడా అట్లే ఆశీర్వదించి నా ఛానల్ దబ్బ సబ్స్క్రైబ్ చేయండి జరా. ఇగో ఇదైతే ఇంకో క్లిప్ కూడా వచ్చింది. అందుకనే ఈ క్లిప్తో కూడా మళ్ళీసారి పెడుతున్నా. ఈ బ్యాటరీలు ఇవన్నీ కొత్తగానే. కానీ ఇక నేనైతే మా అన్న ఎట్లా చెప్పిండో అట్లే పెడుతున్నాను అన్నమాట. మా అన్న మాట్లాడుతూ ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. నాకైతే నిజంగా జర మీరు దబ్బ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మంచి వీడియోలు పెడతా. జర సబ్స్క్రైబ్ చేసుడు అసలే మరవకుర్రి. ఈ కెమెరాతోని ఫస్ట్ ఫోటో మిమ్మల్ని తీస్తున్నా. మనక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.